మహాత్మా గాంధీ పేరును మార్చిన బీజేపీ నిరంకుశ పాలనను ఎండగట్టాలి. రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో పాల్వంచలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు గ్రామీణ పేదల కోసం 2006లో ఆనాటి కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించి బీజేపీ ప్రభుత్వం ఆ మహనీయుణ్ణి అవమానపరిచిందని దీనికి ప్రతిగా పథకం పేరుతో మహాత్మా గాంధీ పేరును మరలా చేర్చాలని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజల బ్రతుకు తెరువు కోసం 20 సంవత్సరాల క్రిందట సోనియా, మన్మోహన్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి 100 రోజులు పని అందేలా మహాత్మా గాంధీ పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జాలే జానకిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఎర్రంశెట్టి ముత్తయ్య, జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు ఎస్ఏ జలీల్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోడెం వెంకన్నగౌడ్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పైల్పల్లి మహేష్, కట్టా సోమయ్య, గంధం నరసింహారావు, బోసెట్టి సాంబయ్య, పులి సత్యనారాయణ, యమ్మన మల్లికార్జున్, కొత్తపల్లి రవి, శనగ రామచిన్నదే, భూక్యా శంకర్ తదితరులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం అహింసా మార్గం ద్వారా ఉద్యమం చేపట్టి దేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టిన మనందరి ప్రియతమ నేత మహాత్మా గాంధీ పేరును ఇటీవల కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిరంకుశత్వంగా ఎప్పుడూ లేని విధంగా మహాత్మా గాంధీ గారి పేరును తొలగించి ఏ రామ్ అనే పేరును చేర్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా పాల్వంచ మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ గారి విగ్రహం దగ్గర పూలమాల గాంధీ గారికి వేసి అక్కడి నుంచే నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. కాబట్టి ఒకటే కాంగ్రెస్ కార్యకర్తలు ఏ సమస్య వచ్చినా మీరు ఎంత కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం గాంధీజీ గారి పేరును తొలగించడాన్ని మళ్ళీ చేర్చే వరకు మనందరం కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టి కేంద్రంకి మన నిరసనలు తెలియజేసే విధంగా ఇక్కడ పెద్దలు కుమార్ గాంధీ ఆయన నాయకత్వంలో మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి మహాత్మా గాంధీ పేరును చేర్చే వరకు కూడా విశ్రమించరాదని కోరుకుంటూ గౌరవిస్తున్నా. జై